హాయ్ అండి, నమస్తే. ఈరోజు పీతల ఫ్రై రెసిపీ. శుభ్రంగా పీతల్ని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని సైడ్ ఉంచేయాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో 10 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి పెద్ద సైజు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత 1/2 ఇంచ్ దాల్చిన చెక్క అండి, 4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 3 వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గంత సాల్ట్, టేస్ట్ బట్టి సాల్ట్ అండి వేసుకొని వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 టేబుల్ స్పూన్ అండి వేసుకుంటూ 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ అనే పచ్చి వాసన పోతుందండి. పోయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటోలు అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రై అయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అంతా హోమ్మేడ్ గరం మసాలా అండి 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అంతా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసుకోవాలండి. పీతలు చాలా మంచిదండి హెల్త్కి. చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాలంతులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ బూస్టింగ్ అన్నమాట, చాలా మంచిదండి. ఇప్పుడు దాన్ని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటూ. పీతలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి 5 మినిట్స్. మధ్యలో ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అన్నమాట. 5 మినిట్స్ అట్లా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పీతలు కుక్ చేస్తుంటే పీతల కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలండి. మళ్ళీ ఆ వాటర్ అంతా ఎక్కిపోవాలన్నమాట. ఆ వాటర్ అలాగే ఉంచొద్దు. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, లేదంటే సరిగ్గా కుక్ అవ్వద్దు. ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా ఎంత డ్రై అయిందో. మనం 1 గ్లాస్ వాటర్ వేసాం కానీ ఆ వాటర్ అంతా ఎక్కిపోయింది. ఇంకా లైట్గా కొంచెం డ్రై కావాలన్నమాట, రోస్ట్గా. ఇప్పుడు చూడండి పూర్తి కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. ఆపేస్తే కంప్లీట్ అయిపోతుంది రెసిపీ అన్నమాట. టేస్టీ పీతల రెసిపీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.